సార్ ఇప్పుడంటే పాన్ ఇండియా హీరోలు అయిపోయినారు. ఒక సినిమా తీయంగానే పాన్ ఇండియా రేంజ్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. కానీ గతంలో కూడా సీనియర్ హీరోలు చిరంజీవి లాంటి వాళ్ళు ఒక ప్రయోగం అయితే చేశారు. అప్పుడు చిరంజీవి గారు రాజుకా గుండారాజు, ప్రతిబంధ్ ఇలాంటి సినిమాల ద్వారా మార్కెట్ ని అక్కడ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకో మళ్ళీ అది స్ట్రక్ అయింది. రజనీకాంత్ గారు కూడా హిందీ సినిమాలు చేశారు, అంటే రీమేక్స్ చేశారు. వాళ్ళు బాలీవుడ్ లో వీళ్ళు చేసిన సినిమాల రీమేక్స్ లో యాక్ట్ చేశారు. అది కాదు, అంటే అది వేరు. అలా కాకుండా ఒకే మార్కెట్ గా దేశాన్ని చూసి సినిమా చేయటం. దీనికంటే ముందు, నిజానికి వీళ్ళకంటే ముందు 50 దశకంలోనే రామారావు గారు చేశాడు అది. అంటే పాతాళ భైరవి అలాగే చండీరాణి ఈ 2 సినిమాలు హిందీలో కూడా తీశారు. ఈయనే హీరో, ఓకే. ఇతర క్యారెక్టర్లు మారారు కానీ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకోసారి రీషూట్ చేశారా? రీషూట్ చేసి సినిమా రిలీజ్ చేశారు అక్కడ హిందీలో, డైరెక్ట్ హిందీలో. అవి బాగానే నడిచినాయి. అలాగే తమిళ్లో కొన్ని సినిమాలు రీమేక్ చేశారు, తెలుగులో చేసిన సినిమాలు అలాంటివి జరిగాయి, అలాంటివి నడిచాయి. తమిళ్, హిందీ, తెలుగు 3 భాషల్లోనూ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి పాత రోజుల్లో. అలా చేయటం వేరు. ఒక మార్కెట్ గా అనుకుని ఒకటే సినిమా అందరూ చూసేలాగా, దానికోసం ప్రత్యేకమైన కథలు, ప్రత్యేక లోకం క్రియేట్ చేయాలి, ఇలాంటి భ్రమలకు గురవుతున్నారు. అక్కర్లేదు. మీరు ఒక లోకల్ కథని మీరు చెప్పే పద్ధతిలో కొత్తదనం ఉంటే అది ఎక్కడ జరిగినా చూస్తారు. ఎందుకంటే ఇది కూడా గ్లోబ్ లో ఉన్న ప్రాంతమే కదా. మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో చెప్తారు, ఇది ఈ గ్లోబ్ లోనే బలానా చోట ఉన్నటువంటి ఊళ్ళో జరిగినటువంటి కథ. మీ సౌకర్యం కోసం వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రెంచ్ లో మాట్లాడుకుంటారు అని చెప్తారు. ఆ సినిమా చూస్తారు. ఎందుకు చూడరు? వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. మనం వాళ్ళ కథలన్నీ చూసాం కదా, మనం వాళ్ళ కథలు థియేటర్లో కూడా చూసాం కదా. ఇంతకుముందు ఇంగ్లీష్ సినిమాల పేరుతో రకరకాల ఏరియాల్లోంచి పంపైన అనేక సినిమాలు మనం చూసాం కదా. పాపులర్ లాంటి సినిమాలు చూసాం మనం. కాబట్టి వాళ్ళు చూస్తారు. అంటే మనకి తమిళ సినిమాలు, అంటే ఇప్పుడు పాన్ ఇండియా గురించి మాట్లాడலாம். అంతకుముందు తమిళ సినిమా తెలుగు మీద చేసినంత కాన్సన్ట్రేషన్ తెలుగు సినిమా తమిళ మీద చేయలేదంటారా? ఎప్పుడు మనకి తమిళ హీరోలందరూ కూడా మనకు బాగా పరిచయం. మన హీరోలు అక్కడికి తీయడానికి ఎందుకు ముందుకు రాలేదు? సౌత్ ఇండియన్ మార్కెట్ ని వాళ్ళు మొదట క్యాప్చర్ చేశారు. తమిళ డైరెక్టర్లు క్యాప్చర్ చేశారు. వాళ్ళ ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకునే కంటెంట్ దగ్గర నుంచి డిజైన్ చేసుకునేవాళ్ళు. అయితే తెలుగు సినిమాలకి, అంటే తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిన హీరోలు తక్కువ మంది. ఇప్పుడు ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, వాళ్ళిద్దరిలో శివాజీ తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు. కానీ ఎంజీఆర్ కాల. అవును, ఎంజీఆర్ తమిళ్లో సూపర్ స్టారే, కానీ తెలుగులో ఆయనకి ఏమీ ప్లేస్ లేదు. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్ నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన హీరోలు వాళ్ళిద్దరు. రజనీకాంత్కి తమిళ్లో స్టార్డమ్ ఉంది, కానీ కమల్ హాసన్ తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయినంతగా రజనీకాంత్ అవ్వలేదు. అవును, తర్వాత భాష తర్వాత కనెక్ట్ అయ్యాడు ఆయన. అవును, ఆ గ్యాప్ ఉంది. తర్వాత వచ్చిన జనరేషన్ లో విజయ్ అలాగే అజిత్, వాళ్ళిద్దరిలో కూడా అజిత్ కనెక్ట్ అయ్యాడు తెలుగు ఆడియన్స్. విజయ్ సూపర్ స్టార్ అక్కడ. అవును, ఈ అభిరుచులకు సంబంధించి నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికంటే కూడా వీళ్ళిద్దరు బ్రదర్స్ కార్తీక్, సూర్య ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అంటే ఒక్కొక్క ప్రాంతం అభిరుచులకు అనుగుణంగా కనెక్ట్ అవుతారు. ఎంజీఆర్ గారి సినిమాలు 2-3 ఆడాయి ఇక్కడ, కానీ అన్ని ఆడలేదు. శివాజీ ప్రతి సినిమా 70 వచ్చేది, జనం చూసేవాళ్ళు. ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకున్న సినిమాలు ఉన్నాయి ఆయనకి. బంగారు పథకం అనే సినిమా, తంగ పథకం ఇక్కడ డబ్ చేస్తే 100 రోజులు ఆడింది. అరవింద్ గారికి ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా అది. ఆయన నిలబెట్టిన సినిమా అది, డబ్బింగ్. గౌరవం అనే సినిమా అది ఇక్కడ డబ్ చేస్తే అది కూడా 100 రోజులు ఆడింది. చాలా సినిమాలు ఉన్నాయి ఆయన 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగులో. మన తెలుగు హీరోలు ఎవరు కనెక్ట్ అయ్యారు సార్ అట్లా? అంటే రామారావు గారు కనెక్ట్ అయ్యాడు. నాగేశ్వరరావు గారు చేశాడు తమిళ సినిమాలు. నాగేశ్వరరావు గారు అయితే తర్వాత రోజుల్లో ఆయన మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అవ్వాలనుకోవడానికి కారణం కూడా అదే. అంటే తమిళ హీరోలు ఈయన మీద దుష్ప్రచారం చేశారు అనేది ఒక కంప్లైంట్ ఉంది ఆయనకి. పర్టికులర్ గా జమినీ గణేశన్, అంటే అక్కినేని డైలాగ్ డెలివరీ చాలా లైట్ గా ఉంటుంది, ఇలాంటి కామెంట్స్ నడిచాయి అనేది ఒక
కంప్లైంట్ ఉంది వాళ్ళు అలా చెప్పారు నా గురించి అని. అందుకని మనది కాని ఏరియాలో మనం ఎందుకు ఉండాలి, మనం హైదరాబాద్ వచ్చేస్తే బాగుంటుంది అనేది ఈయన గొడవ. ఓకే. ఇద్దరు మిత్రులు సినిమా వరకు ఆయన చేసినవన్నీ బైలింగ్వల్స్. అవునా సార్? అంటే వీళ్ళు తమిళ్ డబ్బింగ్ కూడా వీరే చెప్పేవారా? నాగేశ్వరరావు రామారావు వీళ్ళే చెప్పేవారు? రామారావు గారు చెప్పేవాడు కాదు. ఆయన సంపూర్ణ రామాయణం ఆయనే రాముడిగా నటించాడు. శివాజీ లక్ష్మణుడు. ఆయన రావణుడిగా నటించిన, రాముడి కంటే రావణుడిగానే ముందు నటించాడు ఆయన భూకైలాస్లో. అది కూడా తమిళ ప్రొడ్యూసర్లు చేసిన సినిమానే. అలా అక్కడ పౌరాణిక పాత్రలు ఏమైనా ఉంటే ఈయనే తీసుకెళ్లేవాడు ఎన్టీఆర్ని. ఇప్పుడు శివాజీ కర్ణలో కూడా కృష్ణుడు ఈయనే, రామారావు గారే. కానీ ఈయన తమిళ డైలాగులు చెప్పేవాడు కాదు, డబ్బింగ్ పెట్టుకునేవాడు. సంపూర్ణ రామాయణంలో కూడా డబ్బింగే. ఆయన తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పలేదు. దాన్ని తెలుగులో డబ్ చేశారు కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు ఆయన. అంటే ఆ లిప్సింక్ ఆ గొడవ నాకు పెట్టొద్దు అన్నాడు. పెడితే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. అందుకని తెలుగు హీరోలకి అక్కడ గుర్తింపు ఉంది. ఈవెన్ చిరంజీవి చేశాడు కదా తమిళ్లో. చిరంజీవి చేశాడు. అంటే డైరెక్ట్ తమిళ సినిమాలు చేశాడు. విలన్ గా చేసినట్టున్నాడు. విలన్ గా కాదు, స్పెషల్ రోల్. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో దానిలో అత్తకేముడు అమ్మాయికి మూడు లాంటి సినిమా అక్కడ మా పెళ్ళయ్య చేస్తే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఒక తమ్ముడు క్యారెక్టర్ లో కనిపిస్తాడు. దానికంటే ముందు సుజాత ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళు చేసిన సినిమా కాళీ అని ఒకటి ఉంది, దానిలో కనిపిస్తాడు. ఇంకొక సినిమా రజనీకాంత్దే, ఇంకొక సినిమాలో కనిపిస్తాడు. అలా కొన్ని సినిమాల్లో కనిపిస్తాడు ఆయన తమిళ సినిమా, పాత సినిమాల్లో. అంతవరకే కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఓవరాల్ గా మొన్న ఈ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఒక కమిటీని ప్రకటించారు. వాళ్ళు వెళ్ళి చేశారు. ఎట్లా కనిపించింది సార్ మీకు కమిటీ? దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వివాదం కూడా వచ్చింది. అందరు జై బాలయ్య అన్న నినాదాలు చేశారని బాలకృష్ణ గారి టీంకే ఇచ్చారు మొత్తం కూడా. బాలకృష్ణ టీం ఎక్కడ ఉంది? అది పవన్ కళ్యాణ్ టీం కూడా ఉంది కదా. మెహర్ రమేష్ ఉన్నాడు కదా దానిలో. మెహర్ రమేష్ ఒకటే కనపడుతున్నా, మిగతా వాళ్ళందరూ కూడా. రమేష్ ఉన్నాడు, భరత్ భూషణ్ ఉన్నాడు. భరత్ భూషణ్ బాలకృష్ణ గారి టీం కదా. అదే అంటే వీళ్ళందరూ అందరికీ పనిచేసిన వాళ్ళే, అందరికి చేసిన వాళ్ళే. అలాగే బుర్రా సాయి మాధవ్ ఉన్నాడు. బుర్రా సాయి మాధవ్ కూడా బాలకృష్ణ టీం వేయొచ్చు. ఆయన గౌతమేశ దృశ్యాత కానీ వీళ్ళకి కూడా పనిచేశాడు ఆయన. వీళ్ళకి కూడా పనిచేశాడు. అక్కడ అందరూ జై బాలయ్య నినాదాలు ఆయన వచ్చాడు కదా ఈవెంట్ కాబట్టి. ఆయన వచ్చాడు కాబట్టి ఆ నినాదాలు నడిచినాయి. అంటే ఇది ఏదో కూటమిలో వివాదం లాగా చూడక్కర్లేదు కానీ ప్రస్తుతం ఆ తరహా ఆలోచనలతో అయితే లేరు వాళ్ళు. ఎందుకంటే గత 2014 నుంచి 19 కాలంలో నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారు డామినేట్ చేశారని వివాదం వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ టీం కూడా ఆ రకమైన వివాదానికి దారితీసేలేమన్న నిర్ణయాలు తీసుకుంటుందా? అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియాలి. ఇప్పుడు దీనికి నాటక పరిషత్తు కూడా దీంతో లింక్ చేశారు. టీవీ నాటక రంగాలను కూడా దీంతో లింక్ చేశారు. కాబట్టి ఆ బాధ్యతలు కూడా వీళ్ళవే. ఆ బాధ్యతలు కూడా వీటన్నిటికంటే కూడా కీలకమైన విషయం అక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మాకు అని చెప్పారు వాళ్ళు. అంటే అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఒక ఫిలిం స్టూడియోస్ కి, తర్వాత ఒక ఫిలిం నగర్ కి అవకాశాలు కల్పించాలి అనే ఒక డిమాండ్ ఉంది. మొన్న వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు దాన్ని. అయితే జగ్గయ్యపేట అవతల ఎక్కడో అనేది ఒక ఆలోచన ఉంది. అంటే హైదరాబాద్ కి యాక్సెసిబిలిటీ ఉండేలాగా చూడాలి. ఓకే. అంటే ఇటు నుంచి ఒక విజయవాడకి ఎంటర్ కాకముందే, విజయవాడకి సంబంధం లేదు, జగ్గయ్యపేట దగ్గరే. అంటే కోదాడ నుంచి, అంటే తెలంగాణ బార్డర్ నుంచి ఒక గంట జర్నీలో ఉండాలి, గంట లోపే ఉండాలి అనే ప్రోగ్రామ్ ఏదో ఉంది వాళ్ళకి. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ సినిమా పరిశ్రమ అక్కడ ఏర్పడితే అది తెలుగు సినిమా, ఆంధ్ర తెలుగు సినిమా వెళ్ళిపోతుంది అక్కడ. ఆంధ్ర తెలుగు సినిమా అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు తెలంగాణ తెలుగు సినిమా తీసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఆ వెసులుబాటు కల్పించే ప్రయత్నం ఏదో జరుగుతుంది అక్కడ కూడా. ఇండస్ట్రీ అంటే పాత రోజుల్లో ఒక గొడవ ఉండేది, మీరేమో మెడ్రాస్ లో బతుకుతారు, మేము డబ్బులు ఇస్తాం ఇక్కడ ఆంధ్రాలో, మా డబ్బులు పట్టుకెళ్ళి మీరు తమిళనాడులో ట్యాక్సులు కడుతున్నారు అనేవాళ్ళు. అప్పటి హీరోల మీద కంప్లైంట్.
ఇప్పుడు అదే మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు వెళ్ళి తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారు అంటున్నారు. అది ఎట్లా సాధ్యమైంది సార్? ఇప్పుడు ఒక చోటే ఉండగలుగుతారుగా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు, మళ్ళీ అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండాలా? అంతే. అంతేనా? ఇంక ప్రతి ఒక్కరికి 2 ఇల్లు కావాలి, ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఇక్కడ చేస్తారా చెయ్యరా అనే గొడవ వేరు. ఇక్కడ సినిమాలు చేస్తాడు, అక్కడ సినిమాలు కూడా చేసుకుంటాడు, ఉంటారు అక్కడ కూడా. గ్లోబల్ మార్కెట్ అయ్యింది కదా సార్. మీరే అంటున్నారు ఒక లోకల్ కథని గ్లోబల్ గా చెప్పాలి. అవునండి. ఈ హీరోలు ఎక్కడ ఉండాలనేది కూడా మ్యాటర్ అవుతుందా? ఇప్పుడు భాష అనేది లేదు సినిమాకి, లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ సినిమా, తెలుగు సినిమా అనేది పాత రోజులు ముచ్చట. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. లోకల్ మార్కెట్ సినిమానా, పాన్ ఇండియా మార్కెట్ సినిమానా, గ్లోబల్ మార్కెట్ సినిమానా. ఈ 3 తప్ప భాషలు లేవు. అది ఏ భాష అయినా కావచ్చు. ఓకే. అది ఎక్కడికైనా డ్రైవ్ అవుతుంది, ఏ లాంగ్వేజ్ లోకైనా డ్రైవ్ అవుతుంది. కాబట్టి 3 భాషలు ఉన్నాయి అంతే. మార్కెట్ భాష, మార్కెట్ భాష తప్ప మన లింగ్విస్టిక్ భాష లేదు. అయిపోయింది. ఆ కథ ముగిసింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.